హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల్ని హెల్తీగా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక 3/4 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. అందులో చిటికెడంత ఉప్పు వేసి అండ్ ఒక 1/4 కప్పు పాలు తీసుకున్నాను అనమాట. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చపాతీ పిండిలాగా చేసుకోవాలి. మైదా పిండితో కానీ పూరి పిండితో కానీ చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండి మంచిది కాబట్టి నేను దీంతో చేసి చూపిస్తున్నాను. మనకి పాలు ఎంత స్పెసిఫిక్ క్వాంటిటీ అని ఏం లేదనమాట. 1/4 కప్ అయితే సరిపోతుంది. కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూసుకొని కలుపుకోండి. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉంటే మనకి తాలికలు తాల్చేటప్పుడు కొంచెం ఈజీ అవుతుందన్నమాట. ఇలా పిండిని తడిపిన తర్వాత నేను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండి ముద్దను మళ్ళీ ఒకసారి ఇలా ఒత్తుకుంటున్నాను. దీన్ని బాగా ఒత్తుకున్న తర్వాత ఒక మూత తీసి పెట్టేసి ఒక 5 to 10 minutes అలా ఉంచాలన్నమాట. పిండి బాగా నానిపోతుంది. చూసారు కదా, పిండి నానిపోయింది. నేను 5 minutes పక్కన పెట్టాను. దీన్ని ఒకసారి మళ్ళీ ఇలాగ ఒత్తుకుంటున్నాను. నేను పిండి నానిపోయింది కాబట్టి మంచిగా ఒత్తితే ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది మనకి. ఇలా ఒత్తుకున్న దాన్ని నేను చిన్న చిన్న ముద్దల్లాగా డివైడ్ చేస్తున్నాను. తాల్చుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి, చేతిలో పెద్ద ముద్ద పట్టదు కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా డివైడ్ చేసుకుంటున్నాను. ఈ డివైడ్ చేసుకున్న దాన్ని పొడుగ్గా తాల్చుకుంటున్నాను అనమాట. ఇలాగే నేను అన్నీ చేసి సపరేట్గా పెట్టుకుంటాను పక్కన. చూపిస్తాను మీకు ఒకసారి, చూడండి. చూసారు కదా, ఇలా తాల్చుకున్నాను. నేను చేసేటప్పుడు ఈజీ అవుతుందని ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పిండి జల్లించుకున్నాను. పిండి జల్లించుకోవడం వల్ల మనకి ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట తాలికలు. ఇలా నేను చేసినవన్నీ ఆ పిండిలో పెట్టేశాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని సన్నగా తాల్చుకుందాము. ముందుగా నేను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను. ఈజీగా జారిపోతుంది అనమాట. అది తాలికలు ఈజీగా వస్తాయి, కొంచెం పిండి గట్టిగా అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఫస్ట్ ఇలా సన్నగా చేసుకున్నాను. అండ్ 2 fingers మధ్యలో పెట్టుకొని 2 fingers తాలుస్తున్నాను. చూసారు కదా, ఇలా పొడుగ్గా సాగదీసి దాన్ని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కట్ చేసుకుంటే అయిపోతుంది. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. అండ్ నేను చేసిన సైజే చేసుకోవాలని ఏం లేదు, ఇంకొంచెం లావుగా కూడా చేసుకోవచ్చు. మీరు సన్నగా తినేవాళ్ళు ఇంకా సన్నగానే చేసుకోవచ్చు. కానీ సన్నగా చేస్తే ప్రాబ్లం ఏంటంటే అవి అతుక్కుంటాయి, చెప్పలేము ఒక్కొక్కసారి. ఇలా నేను చిన్న ముద్దను అంతటిని చేసేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఇలా పిండి జల్లించి పెట్టుకుంటున్నాను, ఒకటికొకటి అతుక్కోకుండా ఉండడానికి. ఇలాగే ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. మీకు ఇందాక ఫింగర్స్ మధ్యలో పెట్టి చేసి చూపించాను కదా, ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని సన్నగా తాలుస్తాను చూడండి. దానికన్నా ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇది ఈక్వల్ లెంత్లో వస్తుంది. ఇంకా ఎటువంటి ఫింగర్ ఇంప్రెషన్స్ ఏం లేకుండా సేమ్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, నేను అన్నీ సేమ్ లెంత్లో కట్ చేసుకుంటున్నాను. ఇలాగే మిగతా అంతా కూడా చేసేసాను అనమాట. చూసారు కదా, మధ్యలో పిండి జల్లించండి అవి అతుక్కోకొనడానికి, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నేను ఒక 3 tablespoons ఘీ వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా కొన్ని ఆల్మండ్స్ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా. అవి ఇందులో వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా వేస్తే బాగా ఫ్రై అయిపోతాయని చెప్పి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అవి పక్కన తీసేసిన తర్వాత 1 కప్పు పాలు యాడ్ చేశాను, మరొక కప్పు వాటర్ యాడ్ చేస్తాను. ఫస్ట్ అవి ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, తర్వాత ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు అడిషనల్గా. మనం ముందుగా చేసిన తాలికలన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా బాయిల్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 1/4 కప్పు వాటర్ తీసుకొని 1/2 కప్ బెల్లం తీసుకుంటున్నాను. దీంట్లో 3/4 కప్పు పిండి వేసాను కాబట్టి ఒక 1/2 కప్ తీసుకున్నాను. మేము స్వీట్నెస్ కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి నేను 1/2 కప్ వేసాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకోవచ్చు, 1 కప్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటుకుపోతుంది. అటు పాకం మరుగుతుంది, ఇటు ఇది కలుపుతున్నాను మధ్యలో. అది మెల్ట్ అవ్వాలంటే పాకం ఏం రావడం అవసరం లేదు మనకి, అది అటు కరిగిపోతుంది అనమాట. బెల్లం బాగా కరిగిన తర్వాత దాన్ని చల్లార్చిన తర్వాతనే అందులో వేయాలి. అది అలా అవుతున్నప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఒక 10 నుంచి 15 కొబ్బరి ముక్కలు, ఒక 2 ఇలాచి, ఒక 5-6 కాజు వేసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసి మిక్సీ చేసుకుంటున్నాను. దీంట్లో టేస్ట్ పెరగడం కోసం గసగసాలు యాడ్ చేసుకున్నాను, ఒక 1 స్పూన్ వరకు. గసగసాలే పాయసంకి
టేస్ట్ అనమాట, అదే మెయిన్ ఇంగ్రీడియంట్. అది మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, మనకి తాలికలు ఉడికిపోయాయి. ఒకసారి ఇలా కట్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు యాడ్ చేసిన దాంట్లో చేసేద్దాం. అది ఉడికింది కాబట్టి నేను ఇంకొన్ని పాలు యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇంతకుముందు మిక్సీ చేసింది ఇందులో యాడ్ చేసేసుకుందాము. మనకి టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసమే అవన్నీ యాడ్ చేస్తున్నాము. ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకున్నాను. పాకం చల్లార్చి వేసుకోవాలని చెప్పాను కదా, మెల్ట్ అయిన తర్వాత, చల్లారిన తర్వాతనే వేయాలి, లేకపోతే పాలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా మరిగించండి. మరిగించడం అంటే అలా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, దాన్ని బాగా ఉడకనివ్వాలంతే. చూసారు కదా, ఇలా నాకంతా దగ్గర పడిపోయింది. మీరు ఇంకా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలంటే పాలు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసుకొని నేను ఒక గిన్నె బౌల్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, అండ్ మీకు ఇంకా కన్సిస్టెన్సీ థిక్ కావాలంటే కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా చేశానో, మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.